హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మడి పంటలో ఎలకలకి బుట్టల ద్వారా ఎలకల్ని పడతారు. అది ఎట్లా తెలుసుకుందాం. నైటు సాయంత్రం 6 గంటలకి అట్లా ఒడ్లు ఎర్రగడ్డలు వేసి బుట్టల్లో పెడతారు. పట్టేవాళ్ళు కూడా మడి సీజన్లో పంటల దగ్గరికి వచ్చి అడుగుతారు బుట్టలు పెట్టాలా అని. అలా అట్లా ఎలకల బుట్టలు పెట్టిన దానికి వాళ్ళకి ఒక ఎలక పడితేనే 40 రూపాయలు. ఇట్లా నైట్ 6 గంటలకు అట్లా పెట్టేస్తారు. పొద్దున్నే మన ముందరే ఎత్తుతారు వాళ్ళు, పుట్లో ఎత్తుకొచ్చి. వీడియోలో కనపడుతున్నాయి కదా, ఇట్లా పెట్టేస్తారు. ఇది పొద్దున్నే నేను తీసినాను. వాళ్ళు పెట్టేటప్పుడు తీయలేదు, నైట్లో పెట్టినారు వాళ్ళు, అందుకు తీయలేదు. చాలా ఎక్కువగా కొరికినాయి ఈ మడి, అందుకట్లా వాళ్ళు గెలకి 40 రూపాయల లెక్కన వాళ్ళకి ఎలక పడితేనే లెక్క, బుట్టలు లెక్క లేదు. 120 బుట్టలు పెట్టింటే దాంట్లో 60 పైన 70 లోపల అన్ని ఎలకలు పడినాయి. ఈ వీడియో రైతులందరికీ షేర్ చేయండి, ఇది అందరికీ ఉపయోగపడుతుంది. మళ్ళీ సీజన్ వస్తే ఎలకలు చాలా ఎక్కువగా నాశనం చేస్తాయి కదా, అందుకు. ఇక్కడ వీడియోలో కనపడుతున్నారు కదా, ఇతనే పెట్టేది. ఇలా పొద్దున్నే ఎత్తుతాడు, నైట్ పెట్టేస్తాడు. ఇట్లా పొద్దున్నే అన్నీ ఎత్తుకుంటా ఉతాగి ఎత్తుకొచ్చి పడిండేటు సపరేట్ చేస్తాడు, పడను సపరేట్ చేస్తాడు. మన ముందరే లెక్కేస్తాడు ఎన్ని పడినాయి అని. ఇప్పుడు సపోజ్ 70 పడినాయి కదా, దీంట్లో 70 దాంట్లకి 40 రూపాయలతో ఇవ్వాలి మనం డబ్బులు. దీంట్లో రకరకాల ఎలకలు అన్నీ ఉంటాయి. అదేం సుండ్రెలక, అడవి ఎలకలు, అవి కూడా మడిని చాలా ఎక్కువగా కొరుకుతాయి. కొన్ని చోట్ల అయితే పాములు ఉండే చోట పాములు కూడా మడి కొరుకుతాయి కదా. సుండ్రెలక అనేది కూడా ఉంది, అవి ఈ వీడియోలో అది కూడా పెట్టినాను క్లిప్ ఒకటి, చూడండి. వీడియో చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా గెనువారింటి పెడతారు వాళ్ళు. వీడియోలో కనపడుతుంది కదా, ఇదే సుండ్రెలక. ఇది అది తీసినప్పుడు కరుస్తుంది, అందుకు జాగ్రత్తగా తీయాలి. ఇది కరిస్తే 10 నిమిషాలు చెయ్యి ఎక్కువ సలుపు ఎక్కువ ఉంటుంది. ఇలా సపరేట్ చేసేస్తారు, పడిండేటివన్నీ పక్క వేస్తారు. దాని వల్ల ఇట్లా తీసి పక్క వేస్తారు అన్నమాట. కొన్ని అయితే అక్కడే చనిపోయింటాయి, కొన్ని ఆయన చంపేశాడు, ఎలకల బట్టి అయినా. ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది రైతులందరికీ. అందరికీ షేర్ చేయండి. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇలా బుట్లు పెడతారని తెలియక పంటను నాశనం చేసుకుంటారు. ఇట్లయితే చాలా వరకు ఎలకలను చంపేసి పంటను సేవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.